దేవుడు త్వరలో రాబోతున్నాడు. ప్రకృతి ప్రతి విషయాన్ని మనకి పసిగట్టి నేర్పిస్తుంది. ఎందుకు నేర్పిస్తుందంటే ఆయన వచ్చే ముందు ఏం జరుగుతాయని చెప్పాడు, అయ్యే జరిగిపోతున్నాయి. ఈ అన్ని దేవుడు ఎందుకు చెప్పాడు? నేను వస్తాను కాబట్టి మీరు సిద్ధపడండి. అర్థమవుతుందా? ఈరోజు మనం సిద్ధపాటు లేకుండా మన ఇష్టం వచ్చినట్లు వెళ్ళిపోదాం పరలోకం అనుకుంటే నీకు నాకు నచ్చినట్లుగా అది ఉండదు. అది ఆయన కొన్ని నిబంధనలు పెట్టాడు. ఈ నిబంధన చక్కగా ఉంటేనే అందులో ప్రవేశిస్తాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక పెన్ ఉంది. ఈ పెన్నకి చాలా లింకులు ఉన్నాయి. ఇదొక లింక్ ఉంది, ఇదొక లింక్ ఉంది, ఇదొక లింక్ ఉంది. అన్నీ కలిపితేనే ఇది పెన్నగా మన జేబులో ఉంది. లేదంటే పక్కన ఎక్కడో పడేస్తాం. ఇందులో ఏది కనెక్ట్ అవ్వకపోయినా పక్కన పడేయమా. అలాగే మన జీవితంలో అన్నీ ఒకే రీతిగా ఉంటే పరలోకం వెళ్తాం. ఏ రకంగా ఉండాలంటే యేసుక్రీస్తును డీటెయిల్గా దింపేయాలని క్లారిటీ చెప్పేశాడు. దేవుడేమీ అబద్ధం ఆడి మీరు ఎలా ఉంటే తీసుకెళ్తాను అలా ఉంటే తీసుకెళ్తాను అనలా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్నట్లుగా మీరును పరిపూర్ణులై ఉండండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభుని చూడలేడు. అంటే పరిశుద్ధత ఎవరి దగ్గర నుంచి వచ్చింది? పరలోకము నుండి పంపబడిన కుమారుడు ఏం చేశాడంటే పరిశుద్ధాత్మ శక్తితో ఈ లోకానికి మరలా వచ్చాడు. ఆయన ఎలా నడిచాడు, ఆయన ఎలా పరుగులు పెట్టాడు, సువార్త కోసం ఎలా పని చేశాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు, అవన్నిటినీ మనం కంపారిజన్ చేసుకుని మన జీవితానికి కాలిక్యులేషన్ చేసుకోవాలి. అప్పుడు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే యేసుక్రీస్తు నడిచిన తీరులో నేను ఉన్నానా లేదా అని అర్థమవుతుందా? అందుకని మీరు ఏం చేస్తారో చేయండి, తప్పులేదు. కానీ ప్రకృతి మాత్రం మనకి హెచ్చరికలు ఇస్తుంది. ప్రకృతి మాత్రం మనల్ని సిద్ధపడమని చెప్తుంది. ప్రకృతి మాత్రం మనకు తెలియచేసేది ఏంటంటే నేను త్వరలో రాబోతున్నానని యేసుక్రీస్తు చెప్పిన కార్యాలను మేము చేస్తున్నామని చెప్తుంది.